నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆశీనుడమైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. నీకు వందనాలు నాయన ప్రభ. వినుట ద్వారా మేము విశ్వాసం కలిగి వాక్యంలో మెలిగే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యంలో మెలిగే ధన్యతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం విని వాక్యం ద్వారా అనుసరించే హృదయము మాకు ఇమ్మని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 17 చూద్దామండి. మొదటి నుంచి. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఎక్కడికి వెళ్ళారండి? యాకోబును, పేతురును, సీమోనును యేసుక్రీస్తు వారు వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళారండి? ఒక కొండ మీదకి వెళ్ళి దేవుడు రూపాంతరము పొందెను. రూపాంతరము పొందెను అనగా, రూపాంతరము పొందటం అంటే ఈ దేహం నుంచి ఇంకొక దేహమునకు విడిచిపెట్టుట, లేకపోతే దేవుడైతే అదృశ్యమవుట కూడా ఇలాగ కూడా వస్తూ ఉంటాయి. ఒక రూపాంతరము పొందుట. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును తన సహోదరుడైన యోహానును కూడా వెంటబెట్టుకుని ఈ యొక్క కొండ మీదకి వెళ్ళి ఏకాంతముగా వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయని. ఎలాగైనవండి? యేసుక్రీస్తు వారు రూపాంతరమైనప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె కాంతివంతముగాను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయను. మన వస్త్రములైతే ఎలా ఉన్నాయి? మన హృదయాలైతే ఎలా ఉంటున్నాయి? ఒక్కసారి పరిశీలన చేసుకోండి ప్రతి ఒక్కరును కూడా. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఎవరికండి? ఎవరికి కనబడి ఉన్నారని? మోషేకును ఏలియాకును వారికి కనబడి ఆయనతో మాట్లాడుచున్నారు. ఎక్కడన్నా కొండ మీద మాట్లాడుచున్నారు. యేసుక్రీస్తు వారు రూపాంతరం పొందినప్పుడు ఆయన ఎలా ఉన్నాయండి? సూర్యుని వలె ప్రకాశించుచున్నది ఆయన ముఖము. ఆయన వస్త్రములైతే తెల్లని వాయని. వారి అలాగైనప్పుడు ఏలియాను కూడా మోషేను కూడా వారికి కనబడి ఆయనతో మాట్లాడిరండి. అప్పుడు పేతురు, ప్రభువా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టెదనని యేసుతో చెప్పాను. ఎవరని? పేతురు ప్రభువుతో చెప్పుచున్నాడు. ఇక్కడ ఉండుట మంచిది మనకి అని. మీకు ఇష్టమైతే ఇక్కడ మీకు ఏలియాకును మోషేకును యేసుక్రీస్తు వారికి కూడా ఒక మందిరము కట్టేదనని చెప్పుచున్నాడు. ఒక పర్ణశాల, ముగ్గురికి కూడా ఒక పర్ణశాల కట్టేదనని చెప్పుచున్నాడు. పర్ణశాల అనగా ఇప్పుడు చాలామంది పర్ణశాలలని అనుకుంటున్నారు. దేవాలయం మందిరం కూడా పర్ణశాల అని అంటారు. మనము క్రిస్మస్ వచ్చిందనుకోండి, అక్కడ ఏం చేస్తాము? ఒక గుడిసె వేసి అందులో యేసుక్రీస్తు వారిని పెడతాము. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు కూడా అలాగే పెడుతూ ఉంటాం. అది అయిపోయిన తర్వాత తీసేస్తూ ఉంటాము. అందువలన పర్ణశాల మీ ముగ్గురికి కూడా నేను కడతాను ప్రభువా అని పేతురు చెప్పుచున్నాడు. 5 చూద్దామండి. అతడు ఇకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక్క మేఘము వారిని కమ్ముకునెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నా మాట వినుడని యొక్క శబ్దము మేఘములో నుండి పుట్టెను. ఏంటదండి? వారు అక్కడ కూర్చుని చుండగా, పర్ణశాల కట్టేదనని చెప్పుచుండగా అతడు ఇక మాట్లాడుచుండగానే ఒక ప్రకాశమానమైన ఒక మేఘము వారి మీదకి కమ్మెను. వారి మీదకి కమ్మి ఎలాగ చెప్పుచున్నదండి? ఒక మాట వినబడిన, ఆకాశం నుండి ఒక మాట వినబడి శబ్దంతో కూడి మేఘంలో నుండి పుట్టెను. ఏమని? నేను ఈయన యందు ఆనందించుచున్నాను, ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరని? యేసుక్రీస్తు వారిని. ఈయన నా ప్రియ కుమారుడని చెప్పుచున్నాడు. ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని యొక్క మాట వినబడెను. ఈ యొక్క శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టినప్పుడు ఈయన నా కుమారుడని చెప్పుచున్నాడు. శిష్యుల ఆ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి
భయపడకుడి అని చెప్పాను. ఏంటదండి, శిష్యులు ఆ మాటలు విని, ఆకాశం నుండి వచ్చుట ఆ మాటలు విని వెంటనే వీరు మిక్కిలి భయపడి బోర్లపడి పడిపోయారు. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లేవండి, భయపడకుడి అని వారితో చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. అక్కడ ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చినదని ఈ శిష్యులను వీళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చినది, ఎవరు ఈయన అని. అలా వాళ్ళు భయపడి మిక్కిలి పడిపోయిచున్నారు. పడిపోవడం వలన యేసుక్రీస్తు వారిని లేపి, మీరు భయపడకుడి, నేనే అని చెప్పుచున్నాడు, యేసునని చెప్పు. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు తప్ప ఎవరును కూడా వీరికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చిచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించను. ఏంటండి, మనుష్య కుమారుడు వచ్చే వరకు కూడా ఈ దర్శనము మీరు ఎవరికి కూడా చెప్పకూడని వారికి ఆజ్ఞాపించాను. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి. మేము ఇలాగ చెప్పకపోయిన ఎడల మేమెందుకు శిష్యులను, ఇలాగైతే ఏలియా ముందు రావాలి కదా అని శాస్త్రులు యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు. అందుకు ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునని మాట నిజమే. ఏంటంటే ఏలియా వచ్చి సమస్తమును కూడా చక్కబెట్టునన్న మాట నిజమే అని చెప్పుచున్నాడు. అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందపోవుచున్నాడని మీతో చెప్పుచున్నానని. ఏంటండి, ఏలియాకుని వీళ్ళందరికీ శిష్యులందరికీ కూడా మనుష్య కుమారుడు శ్రమలు పొందబోచున్నాడు అని మీ అందరికీ కూడా నేను చెప్పుచున్నాను. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిరి. ఎవరి గురించి చెప్పుచున్నానని యేసుక్రీస్తు వారు శిష్యులకి బాప్తిసమిచ్చు యోహానును గురించి చెప్పుచున్నానని శిష్యులకి వారికి అనుగ్రహించాను. వారు జన సమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్ని నీళ్లలోను తరచుగా పడుచున్నాడు. ఎలాగండి, ప్రభువా, నా కుమారుడిని కరుణింపుము అని జనసమూహము వచ్చినప్పుడు ఒకడు ఆయన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఆయనని ఎదుట మోకాళ్ళని, ప్రభువా, నా కుమారుడిని కరుణింపుము, చంద్రగ్రహణమైన రోగము వచ్చి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నితోనూ నీళ్లతోనూ వాడు బాధపడుచున్నాడు, తరచుగా బాధపడుచున్నాడని యేసుక్రీస్తు వారికి చెప్పానండి ఆ శిష్యుడు. నీ శిష్యుల యొద్దకు వచ్చి వానిని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకుని వచ్చితిని గాని నా కుమారుడిని తీసుకుని వచ్చితిని, కానీ వారు ఏమాత్రమును కూడా స్వస్థత పొందలేకపోయాను, స్వస్థత దయచేయలేదని యేసుక్రీస్తు వారికి చెప్పాను. అంతటా యేసు దెయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఏంటదండి, యేసుక్రీస్తు వారు వచ్చి వారిని స్వస్థపరిచి వానిలో ఏమైనా చంద్రగ్రహణము పెట్టిన దెయ్యము ఉండటం వలన ఆ చిన్నవాడు అలాగూ చేయుచున్నాడు. అలాంటినప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి ముట్టి స్వస్థపరచగానే ఆ దెయ్యము ఆ చిన్న కుమారుని వదిలిపోయాను. అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖత్వములారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పాను. ఎవరితోటని, శిష్యుల యొద్దకు వచ్చినప్పుడు ఆ కుమారుడు చంద్రగ్రహణము పట్టిన దెయ్యం పట్టిన వాడు గనుక వారు స్వస్థపరచలేకపోయారు. యేసుక్రీస్తు వారు ఆ చిన్న కుర్రవాడిని స్వస్థపరిచి యేసు ఏమని చెప్తున్నాడు, మీతో నేను ఎంతకాలం ఉంటాను, మీరు ఎంత విశ్వాసం లేని మూర్ఖత్వములారా, మీతో నేను ఎంతకాలం ఉంటాను, ఎంతవరకు ఉంటానని వారితో చెప్పుచున్నాడు. నిమ్మును గుచ్చి సహితము వాని యొద్దకు తీసుకురండి అని చెప్పుచున్నాడు. ఎవరి యొద్దకు? యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకురమ్మని చెప్పుచున్నాడు. అంతటా యేసు అతనిని గద్దింపగా అది వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఎవరండి? ఆ చిన్న కుర్రవాడు ఆ రోజు నుంచి స్వస్థత పొందిన. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ చిన్న కుర్రవాడిని ఎప్పుడైతే గద్దిస్తాడో
అప్పుడు వెంటనే వారిలో ఉన్న శాతాన్ని విడిచిపోయి వారు స్వస్థత పొందాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందేనని చెప్పుచున్నాడు. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. ఏంటదండి? ఎవరు చేసే పని వారు చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు, మనుషులు చేసే పని మనుషులు చేస్తారు. మనం వాళ్ళు చేసిన పని మనం చేయలేం కదండి. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. దేవుడు అద్భుతమైన దేవుడు కాబట్టి ఆయన అద్భుత క్రియలు చేశాడు. మనము సామాన్యమైన మనుషులము. అందుని బట్టి మనము ఎలా ఉంటాం? దేవుడు చేసే క్రియలు మనం చేయలేం కదా. మన క్రియలను బట్టి దేవుడు మనకిస్తానని చెప్పుచున్నాడు, మనలను రక్షిస్తానని చెప్పుచున్నాడు. మనం ఎలా ఉంటున్నాము? దేవుని ఎడల మనం ఏమి కలిగి ఉన్నది? అంత విశ్వాసము మనలో ఉన్నదంటారా? దేవుని ఎడల మనం ఎంత నమ్మకముని ఎంత విశ్వాసమును కలిగి ఉంటున్నాము. మన విశ్వాసమే కదా దేవుడు ఏమంచి విశ్వాసులు ఎంతకాలము మీరు విశ్వాసము లేని మూర్ఖత్వములారా మీతో నేను ఎంతకాలం ఉంటానని చెప్పుచున్నాను. నిజమే కదండి. యేసుక్రీస్తు వారు పుట్టారని తెలుసు, కానీ మనతో 2000 సంవత్సరముల క్రిందట పుట్టారు. ఆయన ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ ఎవరో చెప్పారు, ఏదో రూపం చూసాము అంతే. చూసిన వారు కూడా ఎవరును కూడా లేరు ఈ లోకంలో, ఎవరును కూడా లేరు. అయినను సరే యేసుక్రీస్తు వారు ఇలాగే ఉంటారని ఒక నమ్మకము, ఒక విశ్వాసము. అదే విశ్వాసంతో మనం ఎదరికి వెళ్ళుచున్నామే తప్ప కానీ యేసుక్రీస్తుని చూసిన వారు ఎవరు బ్రతికి ఉన్నారు? యేసుక్రీస్తుని చూసిన వారు ఇతని నిజమైన యేసుక్రీస్తు అని ఎవరికి తెలుసు? ఎవరికి కూడా తెలియదు. విశ్వాసమును బట్టి వెళ్ళిపోచున్నాం. అదే అందుకనే చెప్పుచున్నాడు, నేను ఎంతకాలము మీతో ఉంటాను. మీరు మూర్ఖులు వలె ఉంటున్నారు, కానీ నేను ఎంతకాలము మీతో ఉండను కదా, ఎందుకు అలాగూ ఉంటున్నారని అని చెప్పి ఆ చిన్నవాడిని స్వస్థపరిచాను. దయ్యము పట్టిన ఆ చిన్నవాడిని స్వస్థపరిచి రోగము నుండి తొలగించాను. యేసుగ్ర వెంటనే ఒక చిన్న కుర్రవాడు స్వస్థత పొందాను. అంతటా యేసునొద్దకు దయ్యము పట్టిన గద్దింపగా వానిని వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందేనని చెప్పుచున్నాడు. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమే అని అడిగి ఉన్నారు యేసుక్రీస్తు వారు. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి ఇక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఎవరితోటని? యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు, మేము ఎందుకని వెళ్ళగట్టలేకపోవచ్చున్నాము ఈ దయ్యమును నీకెలా సాధ్యమైనదని. అందుకు యేసు ఏమి చెప్పుచున్నారు? మీరు అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చునని చెప్పుచున్నారు. మనలో విశ్వాసం లేకుండా ఏం చేయగలదు? విశ్వాసం అంటే ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక గొయ్యి ఉన్నదనుకోండి, ఆ గుంటలో మనము ఏమీ లేదని వెళ్ళిపోయామనుకోండి, అది మన విశ్వాసము. అందులో గుంట ఉన్నదని తెలిసి మనం పక్కకు తప్పుకోవడం కూడా అది విశ్వాసమే. అది లేకపోకుండా విశ్వాసము మనలో లేదు అని అనుకుంటూ ఉంటాము. విశ్వాసం అనేది ఎక్కడి నుంచో రాదు. ఒకవేళ ఉపవాసం ఉంటే విశ్వాసం ఉండదు, లేకపోతే విశ్వాసము లేకోకుండా మనం ఏమీ కూడా చేయలేము. అక్కడ గుంటలో ఉన్నది ఆ గుంటను దాటికి వెళ్ళడమే విశ్వాసము. అంతేగాని యేసుక్రీస్తు వారు ఉన్నారని చెప్తున్నావు, కానీ ఉన్నట్టు ఎవరికి తెలియదు. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటున్నాము. మనము యేసుక్రీస్తు ఉన్నాడని అందరూ చెప్తున్నారు, కానీ మనం అది విశ్వాసంతో ఎదరికి వెళ్తున్నాం. అది విశ్వాసము. అంతేగాని విశ్వాసం అంటే ఎక్కడి నుంచో రాదు, ఎవరి నుంచో రాదు, మన హృదయంలో నుంచి మాత్రమే వస్తుంది. మనలను బట్టే వస్తుంది తప్ప కానీ ఎక్కడో ఉండదు. మనము అదే నమ్మకమును లేనప్పుడు అది అల్ప విశ్వాసం అవుతుంది. అల్ప విశ్వాసము కలిగి ఉంటున్నాం, కనీసం ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉంటున్నామా మనం? దేవుని ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండినని కూడా స్వస్థపరుస్తానని చెప్పుచున్నాడు. ఇక్కడ నుండి కొండ పొమ్మనగానే పోవును, అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదని చెప్పుచున్నాడు. నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారి గలిలయలోని సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడు. ఏంటండి? గలిలయలోని యేసుక్రీస్తు వారు ఈ కొండ మీద ప్రసంగం చేయించినప్పుడు ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు వారికి తెలుసు ముందే ఆయనను చంపుతారని, సిలువ వేస్తారని. ఆయనను కూడా ఆయన ఏం చేసి అన్నాడు తెలిసినా కూడా అందరితో ఏమీ తెలియనట్టు ఉన్నారు యేసుక్రీస్తు. అదే మనమైతే అయ్య బాబాయ్ నేను చచ్చిపోతానంటే, అయ్య బాబాయ్ నాకు ఇది వచ్చేసింది అది వచ్చేసింది అని బాధపడిపోతూ ఉంటాము మనం.
కానీ యేసుక్రీస్తు వారు లేఖనములను నెరవేర్చడానికి వచ్చి ఉన్నారు. లేఖనములు నెరవేర్చేలోగా మనము తెలుసుంటే ఇంకా చాలా. యేసుక్రీస్తు వారు తెలుసు కూడా అలాగ ఉన్నారు, ఏమీ తెలియనట్టు. మనమైతే నేను చచ్చిపోతాను బాబాయ్, నాకు ఏదో రోగం వచ్చేసింది, ఏదో అయిపోతానని భయపడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఒక రంపు వచ్చినా, ఒక జ్వరం వచ్చినా, ఏదో అయిపోయిందని చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అలాగ కాకుండా యేసుక్రీస్తు వారు గలిలయను సంచరించుచుండగా యేసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నాడని వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచినని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారిని ఎవరు సిలువేశారు? శిష్యులే కదండి. ఆ శిష్యులు ఎవరు? మనుషులే కదా. ఆ మనుషులు ఎవరు? మనమే కదా. ఎక్కడి నుంచో వచ్చి యేసుక్రీస్తు మనలో ఉన్నవారు మనమే చేశారు. ఆ రోజుల్లో ఉన్నవారు అలా చేస్తారు. ఈ రోజులో అప్పటికి ఇప్పటికి ఏమీ తేడా లేదండి. ఆయన అప్పుడు ఉన్నాడు కాబట్టి అలా ఉన్నారు. ఇప్పుడు కూడా దేవుడిని నిందిస్తూనే ఉంటాము కదా. మనకు నచ్చినట్టు చేయకపోయినా, మనకు నచ్చినవి చేయకపోయినా దేవుడిని ఈ రోజుకి నిందిస్తూ ఉంటాం. సిలువ వేస్తేనే దేవుడిని శిక్షించడం కాదు కదా, తిట్టినా కూడా శిక్షించినట్టే, సిలువ వేసినట్టే కదండి. అలాంటినప్పుడు మనం ఎంత జాగ్రత్తను కలిగి ఉండాలి, మనం ఎంత విశ్వాసమును కలిగి ఉండాలి. మనం ఆవగింజ అంత విశ్వాసమే కలిగిన. ఆవగింజ ఎంత ఉంటుందండి? మన కూరలో ఇంత ఉంటుంది. అంత విశ్వాసము కలిగి ఉంటే కొండను పొమ్మంటే పోవును, రమ్మంటే వచ్చునని కూడా చెప్పుచున్నాను యేసుక్రీస్తు వారే. ఇవన్నీ నీవు నేను చెప్పిన మాటలు కదా, దేవుడమ్మ చెప్పిన మాటలే. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కూడా. ప్రతిదీ కూడా సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏదీ కూడా. గలిలయ అంతా సంచరించుచుండగా మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోచున్నారని, మనుషుల చేతికి అప్పగింపబోచున్నారు అని అనుచున్నాడు. వారాయనను చంపుదురు, 3వ దినమున లేచినని కూడా తెలుసు. కానీ అయినను కూడా మనుష్య కుమారుడు మనుషుల చేతికే అప్పగింపబడుతున్నాడు. అయినను కూడా యేసుక్రీస్తు వారు ఏమాత్రమును కూడా చింత లేదు, ఏమాత్రమును కూడా బాధ లేదు. ఎందువల్ల మనుషులు 3వ దినమున లేస్తారని మనుషులు భయం. మనం ఎందుకని సిలువేయాలి యేసుక్రీస్తు వారిని? లేస్తారని మనం ఎందుకని మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన సత్క్రియలను బట్టి ఆయన బలి అయినాడు, ఆయన సిలువకి ఆహుతి అయినాడు. మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన పాపములను బట్టి దేవుడు మనుషుల చేతికి అప్పగింపబడి ఉన్నాడు, సిలువేయబడి ఉన్నాడు. మళ్ళీ కూడా 3వ రోజున లేచి ఉన్నాడు. ఈలోపు వారు ఇవన్నీ కూడా బహుగా దుఃఖపడుచున్నారు. ఎవరు? జన సమూహం అంతా కూడా ఇదంతా తెలిసి చాలా బాధపడుచున్నారు. మనం అలాగనకట దేవుని ఎడల మనం ఏమి కలిగి ఉండాలి? 3వ దినమని లేస్తానని చెప్పి ఉన్నాడు కదా అని ఎవరికైనా కూడా చింత కలిగి ఉన్నదంటారా? ఎవరికైనా కూడా బాధ కలిగి ఉన్నది లేదు కదండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కానీ తప్పించుకోవచ్చు. కానీ దేవుడు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు? మనుష్య కుమారునిగా వచ్చాడు, లేఖనములు నెరవేర్చడానికి వచ్చాడు. యెహోవా దేవుడు ఆయన పంపించి ఉన్నాడు ఈ భూమి మీదకి. ఆయన క్రియలు ఈయన ఈ భూమి మీద లెక్క చెప్పాలి కాబట్టి, ఆయన క్రియలు ఇక్కడ జరిగించాలి కాబట్టి, ఆయన ఈ లేఖనములు నెరవేర్చాలి కాబట్టి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. లేఖనములు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు. యెహోవా దేవుడు ఆయన రూపంలో చేశాడు, ఆయన రూపంలో మనలను చేసి ఉన్నాడు. మనము చేసిన సత్క్రియలను బట్టి, మనం చేసిన పాపములను బట్టి ఆయన ఆహుతి అయ్యాడు సిలువలో. ఆయనను బలి చేశారు. అంతేగాని ఆయన చేసినది ఏమీ కూడా నేరమేమీ కూడా లేదు. ఎవరైనా కూడా ఆయన దేవుని పట్ల ఒక చిన్న కార్యం అని కూడా చిన్న తప్పు కూడా లేదు. అసలు ఎన్నో అద్భుతములు చేస్తున్నాడు. కుంటివారి బాగు చేస్తున్నాడు. విశ్రాంతి దినమున ఆచరించారు. ఇవన్నీ కూడా యూదులందరూ కూడా ఏం చేస్తారు? తప్పు పట్టారు. మనుషులందరూ కూడా ఏమి చేస్తారు? తప్పు పట్టి ఉన్నారు. ఈ జన సమూహం అంతా కూడా తప్పు పట్టారు తప్ప ఇవన్నీ కూడా ఏది కూడా ఆయన చేసినదంతయు మంచి, ఆయన చేసినదంతయు కూడా కరెక్ట్. ఆయనను కూడా మనం ఏం చేసి ఉన్నాము? ఆయనను సిలువకు ఆహుతి చేసి ఉన్నాము. మన పాపములను, మన క్రియలను, మనలను బట్టి యేసుక్రీస్తు వారు ఆయనను సిలువ చేశారు. లేఖనములు నెరవేర్చడానికి వచ్చాడు. మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి ఉన్నాడు. మళ్ళీ కూడా తిరిగి వచ్చి మనలను రక్షిస్తానన్నాడు. అప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తను కలిగి ఉండాలి, ఇంకెంత పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎప్పుడైనా మనం మన హృదయాన్ని దేవునికి అర్పించుకొనిచున్నామా? ఎప్పుడైనా వాక్యమునకు లోబడుతున్నామా? ఎప్పుడైనా మన హృదయాన్ని దేవునికి అర్పించుకొనిచున్నామా? ఒకవేళ లేదనుకోండి, ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. మనలో విశ్వాసము కలిగి ఉండుటకు మనం ఆవగింజంత విశ్వాసమునైనా సరే దేవుని ఎడల మనం కలిగి ఉందాము. మనము కృపయు సమాధానమును కలుగును గాక. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.
ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆశీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. నేను ఇతర దేశంలో నేను పని చేసుకుని చుండగా శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారిని కూడా ప్రభా సురక్షితంగా వెళ్ళేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోలో వెలిచినటువంటి, ట్యాక్సీలో వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా రక్షించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినట్టు వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. జ్వరాలతో బాధపడుచున్న వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. హాస్పిటల్ నాయన ప్రభా ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారు నాయన ప్రభా, వారందరినీ ప్రభ ముట్టమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్లు అయిన ఉన్నారు ప్రభా, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించండి, యవనరాలను దీవించండి, వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించండి ప్రభా. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను ప్రభా విధవరాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్నదేమో నీకు వందనములు నాయన ప్రభా. బాలుల్ని బాలికలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కాపుదల వారి బిడ్డలపైన ఉంచమని అడుగుచున్నాం ప్రభా. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ డిగ్రీ వరకు ప్రభ చదువుకుని చుండగా వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి రాకపోకలేంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని పరిపాలించుచున్న గవర్నర్ని ప్రభ, జాబులు చేసేవారు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. జాబ్ చేసుకుంటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నాయన ప్రభ ఇంకా ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీ ఎడల పరిచయం చేసిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. వారి అవసరతలు తీర్చి వారి క్షేమంగా వారి గృహాలకు చేరుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి ప్రభా ఫలించేటట్టు ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో నాయన ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా జ్వరంతో బాధపడుచున్నారు ప్రభా, ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడ్డకి నాయన ప్రభా ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడ్డకి శక్తిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆరోగ్యంగా ఇంటికి వచ్చుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ సేవలో వాడుకోమని అడుగుచున్నాం ప్రభా. ఆ బిడ్డకు ప్రభ స్వస్థత దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు లోబడి జీవించే బిడ్డగా ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. పేరును ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి నాయన ప్రభా శాంతిని సమాధానము దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.